రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తోందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. తిరుపతిలో ఆదివారం జరిగిన బీసీల ఆత్మగౌరవ భరోసా సభలో మంత్రులు సంజీవరెడ్డి గారి సవిత, సత్యకుమార్ యాదవ్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ కులం, మతం, ప్రాంతమన్న భేదాలు లేకుండా అన్ని ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. బీసీల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. తప్పకుండా సంఘటితంగా ఉండాలి, ఐకమత్యంగా ఉండాలి, మన సమస్య చర్చించాలి. సమస్య చెప్పారు, రాతపూర్వకం ఇచ్చారు. తప్పకుండా దీనిపైన మేము అధ్యయనం చేసి అన్ని కూడా పరిష్కారం తప్పకుండా చేస్తామని చెప్పి మీ అందరూ కూడా నేను హామీ ఇస్తా ఉన్నా. యాదగిరి గారు చెప్పారు వాళ్ళ సమస్యల గురించి, తప్పకుండా పరిష్కరిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈ కూటమి ప్రభుత్వానికి బీసీల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. గతంలో ఎంతమంది చేశారు కానీ ఇంత కీలకమైన పాత్ర ఎప్పుడు కూడా పరిపాలనలో చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బీజేపీ నుంచి ఒకే ఒక మంత్రి ఇస్తామంటే అది సత్యకుమార్ యాదవ్ లాంటి ఒక గొప్ప మనిషికి ఇవ్వడం దానికి నిదర్శనం. స్థానిక సంస్థ ఎన్నికల్లో అవ్వచ్చు, రిజర్వేషన్లో అవ్వచ్చు, అన్నింటిలో కూడా మనకు ఉండాల్సిన హక్కులు హరించే విధంగా 24% చేసినప్పుడు మనం గట్టిగా పోరాడలేకపోయాం. ఆ రోజు చూడలేదా? కానీ మీరు మనం పోరాటం చేయకపోయినా కూడా మన హక్కును గుర్తించి ఈ కూటమి ప్రభుత్వం మళ్ళా దాన్ని 34% చేయడంతో పాటు చట్టసభలో కూడా 33% ఉండే విధంగా చట్టసభలో పాస్ చేసి కేంద్రం పంపించినటువంటి గొప్ప ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇవన్నీ కూడా మనం హర్షం తెలియాల్సిన అవసరం ఉంది. వచ్చామా మాట్లాడడం వెళ్ళామని కాదు, మనం డిస్కస్ చేయాలి. మన జీవితాలకి మెరుగైన పరిమాణాలు ఎవరు ఇస్తా ఉన్నారు, మన భావితరాలకి మంచి పునాది ఎవరు వేస్తా ఉన్నారో దాని మీద మనం చర్చించి చైతన్యపరచాలి. ఈరోజు మనం తల ఎత్తుకుని ఇంత గర్వంగా జీవిస్తూ ఉన్నామంటే మన పరిపాలకులు చేస్తున్నారంటే మార్పు. తప్పకుండా ఇలాంటి మీటింగ్ ఇక్కడే కాదు, రాష్ట్ర నలుమూలలా చేయాలి. ఈ వేదిక మీద ప్రతి ఒక్కరు కూడా మనకి మంచి చేయాలని తపంతో ఉన్నటువంటి వ్యక్తులు వారి వారి వ్యాపారాల్లో బిజీ ఉండొచ్చు. అయినప్పటికీ కూడా ఇక్కడే కాదు, దేశం నుంచి కూడా ఎంతోమంది పెద్దలు వచ్చారు. బీహార్ నుంచి, మధ్యప్రదేశ్ నుంచి, ఎక్కడి నుంచి వచ్చారు. అందరూ కూడా సత్కరించవలసిన అవసరం ఉంది. మన ప్రాంతాల్లో ఉన్నటువంటి మన జీవిత శైలి చూసి వారు కూడా వారి సలహాలు ఇచ్చి వాటిని మెరుగుపరిచే విధంగా చర్చించడం కోసం వచ్చిన పరిస్థితి.